రాష్ట్రంలో తిరుపతి లడ్డూ తెస్తున్న ఆదాయం వల్లే ఈ రాష్ట్రం అంతా కూడా ఈ జనాభా అంతా కూడా వీళ్ళు ఇచ్చే అనేక అంశాలు కూడా లడ్డు మీద ఆధారపడినట్టు ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు, పేదలు, రైతు, మధ్యతరగతి ఆందోళనలు కనబడినట్టుగా ఈరోజు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ లడ్డూ చుట్టూ ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగం రేటు 8% పెరుగుతుంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలామంది ఉద్యోగాలు చదువుకున్న తర్వాత ఏ ఉద్యోగాలు చేయాలన్న నైపుణ్య శిక్షణ లేదు. విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. ఒక పక్క కార్పొరేట్ సెక్టర్లు రాష్ట్రం అంతా కూడా పాగా వేసి రాష్ట్ర ప్రజల ఆస్తులను కొల్లగొడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కార్పొరేట్ శక్తులకు మన ఆస్తులను అప్పచెప్తున్నారు. దాన్ని వక్రీకరించడానికి, దాన్ని మభ్యపుచ్చడానికి ఈరోజు లడ్డూ రాజకీయాన్ని తెర మీదకి తెస్తున్నారు. ఈరోజు అధికార పార్టీకి కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి కావచ్చు, ఏదైనా అంశాల మీద చర్చ జరగడం లేదు. అసెంబ్లీ వేదికగా వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడడం లేదు. ఈరోజు లడ్డూ గురించి మాట్లాడతారా? లడ్డూ కల్తీ గురించి మాట్లాడతారా? లడ్డూ కల్తీ జరిగింది, లడ్డూలు తిన్నారు, లడ్డూ ప్రపంచవ్యాప్తంగా పోయింది. దానివల్ల ఈ రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరగలే. ఈ రాష్ట్రానికి నిజంగా నష్టం ఏమంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల వలసలు, అర్ధ నిరుద్యోగం, ఇలాంటి అనేక అంశాలు ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకపోగా, అంశం మీద మాట్లాడబోగా, ఒక పక్క నిరుద్యోగులు, ఒక పక్క విద్యార్థులు అనేక మంది కూడా రోడ్డు మీద వస్తున్నా కూడా పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి లడ్డూ రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడకపోగా, అలాగే లడ్డు అంశం మీద మాట్లాడుతూ సనాతన ధర్మిగా, ఒక సన్యాసిగా, యోగిగా, పనికిమాలిన రాజకీయ నాయకుడిగా ఈరోజు లడ్డు అంశాలే తెర మీదకి వస్తున్నారు. కాబట్టి ఈ లడ్డు అంశం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల గురించి విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు, రైతాంగ అనేక అంశాల మీద చర్చ జరగాలి. అలాంటి బడ్జెట్ని మన రాష్ట్రానికి తీసుకురావాలి. కేంద్రం నుంచి ₹1 బడ్జెట్ తీసుకురాలేదు పోగా కేంద్రానికి సంబంధించిన అనేక అంశాలు దాని మీద మాట్లాడకపోగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా లడ్డు రాజకీయం చేస్తున్నారు. అంతా కూడా ఆరోవైపున ఆలోచించి రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలని మభ్యపెట్టేసి దాన్ని కనువిప్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం.